జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లాకి ఒకరి తర్వాత ఒకరు దేశంలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా వచ్చి మాట్లాడి మరి సత్యదూరమైనటువంటి విషయాలను నిజామాబాద్ జిల్లా నుండి తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నారు. కాబట్టి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా నా బాధ్యతగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఆ అంశాల పట్ల ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావించి ఇవాళ పత్రికా మిత్రులతోని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మీరు చూసినట్టయితే నిన్న ఆర్మూర్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ గారు వచ్చి సభ పెట్టారు. వారు సత్యదూరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే మాజీ నిజామాబాద్ ఎంపీ మదియాష్కి గారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా తమ చాతుర్యాన్ని కూడా కొద్దిగా జోడించి రకరకాలుగా చెప్పినారు. స్క్రిప్ట్ రైటర్లు రాసిచ్చేటటువంటి స్పీచ్లను మసాలా జోడించేటటువంటి అనువాదకులతోని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు పర్యటన చేయడం, ప్రజలకు అవాస్తవాలు చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మొన్ననే నరేంద్ర మోడీ గారు వచ్చేళ్ళారు, నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మొట్టమొదటి స్టేట్మెంట్ 5 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజలు ఒక స్వప్నం చూశారు, కానీ ఇవాళ అది అబద్ధమైందని చెప్పి మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కంటున్నటువంటి కళ తెలంగాణ రాష్ట్రం. అది కాంగ్రెస్ పార్టీయే కానివ్వకుండా ఎప్పుడెప్పుడు తెలంగాణ వాళ్ళు ఈ స్వప్నం గురించి మాట్లాడినా ఉద్యమించినా నిరంకుశంగా అణిచివేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2001లో కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించినప్పటి నుంచి మరి కాంగ్రెస్ పార్టీయే కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి పొత్తు పెట్టుకొని 2004లో యూపీఏలో నేషనల్ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎజెండాలో కూడా తెలంగాణ అంశాన్ని జోడించి దాన్ని కుంగలో తొక్కింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 5 సంవత్సరాల కిందటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ స్వప్నం చూసామని చెప్తున్నారు. కేసీఆర్ గారు 2001 నుండి కూడా ఈ స్వప్నాన్ని చూస్తూ కలగంటూ దానికోసం నిరంతరం పోరాటం చేస్తే తుంగలో తొక్కిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అమరవీరులను పట్టించుకోలేదని కూడా రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు. తెలంగాణలోని బిడ్డలను అమరవీరులను చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. నియామకాల్లో 1,00,000 కొలువులు ఇస్తామన్నారు, ఒక్కటి కూడా ఇవ్వలేదని వారు చెప్పారు. ఇది శుద్ధ అవాస్తవం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉంటే ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 22,000. కేవలం 4 ఏళ్లలో 1,07,000 ఉద్యోగాలకి పర్మిషన్ ఇచ్చి 84,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 30,000 జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ నింపినటువంటి సర్కారు టీఆర్ఎస్ సర్కారు. మరి ఆ విషయాన్ని వాళ్ళ స్క్రిప్ట్ రైటర్స్ రాహుల్ గాంధీ గారికి చెప్పుకుంటే బాగుండేది. అదేవిధంగా నీళ్ల విషయంలో ప్రాజెక్టులు రీడిజైన్ చేసి అవినీతి చేస్తూ ఉన్నారని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసి అడుగుతా ఉన్నా, ఇవాళ మనకు ఉండేటటువంటి ఎస్ఆర్ఎస్పి ఎక్కువ నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో లేదు, మట్టి నిండిపోయింది, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఎస్ఆర్ఎస్పి అట్లా కావడానికి మరి పైన మహారాష్ట్రలో ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నా కూడా మొద్దు నిద్రపోయినటువంటి కాంగ్రెస్ టీడీపీ సర్కారులే కారణం కాదా అని ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా నిజామాబాద్ ప్రజలను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిజాం సాగర్, మన నిజామాబాద్ జిల్లా హక్కు అయినటువంటి నిజాం సాగర్ని కూడా ఎండబెట్టినటువంటి సర్కారులు ఈ కాంగ్రెస్ టీడీపీ కాదా అని నేను నిజామాబాద్ ప్రజలను ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇవాళ కేసీఆర్ గారు వచ్చి కాళేశ్వరం దగ్గర నుండి నీళ్లు తీసుకొని ప్రాజెక్టు రీడిజైన్ చేయడం వల్ల ఒక పక్క రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి నిండి కలకలలాడి సంవత్సరం పొడుగున ఎస్ఆర్ఎస్పిలో ఫ్లడ్ ఫ్లో కెనాల్లో నీళ్లుంటాయి, ఇంకొక పక్కన హల్దీవాగు నుండి నీళ్ళు వేస్తే నిజాం సాగర్లోకి వచ్చి నిజాం సాగర్ కూడా నిండా నీటితోని సంవత్సర కాలం పాటు బాగుంటాయి. అదేవిధంగా ఏదైతే మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నీళ్లు రానటువంటి ప్రాంతాలు ఉన్నాయో సిరికొండ, డిచ్పల్లి, దర్పల్లి మండలాలన్నిటికీ కూడా
మరి ప్యాకేజ్ 21 కాళేశ్వరం ద్వారా మంచిప దగ్గర వచ్చేటటువంటి పెద్ద రిజర్వాయర్ ద్వారా 1,00,000 ఎకరాలకు పైచిలుకు నీళ్ళు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలం కావాలంటే ఈ రీడిజైనింగ్ అనేటటువంటిది అత్యంత అవసరం. ఎందుకు అవసరం? అంతకుముందు ప్రాణహిత చెవెళ్ళ పేరుతో కట్టినటువంటి ప్రాజెక్టులో ఎక్కడా కూడా మన నిజామాబాద్లో రిజర్వాయర్ అన్నది లేదు. అంటే ఉట్టి కాలువలు ఉంటాయి తప్పితే ఎక్కడ స్టోరేజ్ ఉండదు. దానివల్ల భూగర్భ జలాలు పెరగవు. కానీ ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి రీడిజైన్తో భూగర్భ జలాలు పెరిగే విధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్లో 365 రోజులు నీళ్లు ఉండే విధంగా ఆ ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్తో మన ఊర్లలో ఉండేటటువంటి ప్రతి చెరువును అనుసంధానం చేసే విధంగా హల్దీబాగ్ ద్వారా నిజాం సాగర్ కూడా నిండుకుండలా ఉండే విధంగా మళ్ళీ ఆ నిజాం సాగర్ కాలువలు ఏవైతే రిపేర్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా దాదాపు 600-700 కోట్లతోని జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం రిపేర్ చేసుకున్నాం. వాటి నుంచి కూడా ప్రతి చెరువు నింపుకునే విధంగా అంటే వచ్చిన ప్రతి బొట్టు నీటిని నిజామాబాద్లో ఒడిసి పట్టుకునే విధంగా ఇవాళ ఈ రీడిజైనింగ్ అన్నది జరిగింది. మంచిప దగ్గర వచ్చేటటువంటి రిజర్వాయర్ చాలా చాలా పెద్ద రిజర్వాయర్. అది ఎప్పుడు కూడా పాలకులు ఆలోచన చేయలేదు. ఇవాళ ఉట్టి కాలువలతోనే నీళ్ళు వస్తే మరి అవి వచ్చినప్పుడు వస్తాయి, వానలు పడకపోతే రావు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మన ప్రాంతంలో రిజర్వాయర్ ఉంటే ఆ రిజర్వాయర్లో నీళ్ళు స్టోర్ అయి ఉంటే భూగర్భ జలాలు బాగుంటాయి, మత్స్య సంపద బాగుంటుంది. అసలు ఆకాశం వైపు రైతు అనేవాడు చూడాల్సినటువంటి అవసరం లేకుండా ఇవాళ రీడిజైన్ జరిగింది. దీన్ని కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ విషయాలను నమ్మవద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాం. నిధుల విషయంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. నిధులు వస్తలేవు, గ్రామ పంచాయతీలు వీక్ అయిపోయినాయని చెప్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మండల పరిషత్లకు నిధులు వస్తలేవు, కానీ గ్రామ పంచాయతీలకు తెలంగాణలో పుష్కలంగా నిధులు వస్తున్నాయి. ఇవాళ ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు, ఏ గ్రామానికి పోయినా 4-5 కోట్ల రూపాయల కన్నా తక్కువ నిధులు వచ్చినటువంటి గ్రామం ఒక్కటి కూడా లేదు. కొంచెం పెద్ద గ్రామం అయితే 10 కోట్ల పైన, ఇంకొంచెం పెద్ద గ్రామం అయితే 20 కోట్ల పైన కూడా నిధులు వచ్చినటువంటి గ్రామాలు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి లేదు. మరి ఈ విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు అవాస్తవాలు మాట్లాడారు. ఇవాళ ప్రతి గ్రామంలో 100ల కొద్ది పెన్షన్లు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? మన నిధులు ఇవ్వకపోతే ఎట్లా వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నుండి? అంతకుముందు మీరు ఇచ్చినట్టు 200 పెన్షన్ ఇవ్వాలి, మేము ఇస్తలేము. 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. మరి దాన్ని 100ల కొద్ది వచ్చే ఈ పెన్షన్లు వచ్చేటివి ఊర్లలోకి వచ్చే నిధులు కావాలి. ఈ నిధులు రాహుల్ గాంధీ గారికి కనపడతలేవా? ఈ విషయం స్క్రిప్ట్ రైటర్లు గమనించలేదా? మరి ఇటువంటి అవాస్తవాలను నిజామాబాద్లో మాట్లాడడం అన్నది నిజంగా కూడా దారుణమైనటువంటి విషయం. నేను ఎంపీ అయిన దగ్గర నుండి 4.5 ఏళ్లుగా పసుపుకు బోర్డు ఏర్పాటు చేయాలి జాతీయ స్థాయిలో అని చెప్పి ప్రతినిత్యం పార్లమెంట్లో ఇష్యూని రేజ్ చేసి ఎంతోమంది రాష్ట్ర ప్రభుత్వాలను ఆ యొక్క ముఖ్యమంత్రులు కలిసి మద్దతు లేఖలు కూడగట్టి ప్రధానమంత్రి గారిని కూడా కలిస్తే వాళ్ళు ఎన్నడూ కూడా చేయలేదు. మొన్న ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఇన్ని రోజులు నేను ఉద్యమం చేస్తుంటే కనీసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు కూడా ఒక చిన్న ఉత్తరం కూడా ప్రధానమంత్రి మోదీ గారికి రాయలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నాను, మీరు ఇంకా పార్లమెంట్ మెంబర్గానే ఉన్నారు, మీరు ఇప్పుడు ఒక ఉత్తరం రాయండి. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తే ఇద్దరు కానీ పసుపోడు, ఇప్పుడైతే ఒక ఉత్తరం రాయండి నరేంద్ర మోడీ గారికి. డిసెంబర్లో పార్లమెంట్ సెషన్ ఉంది కదా, మరి ఆ సెషన్లో క్వశ్చన్ చేయండి. మరి ఇటువంటి అంశాలను మీరు టేకప్ చేయకుండా కేవలం బ్లేమ్ గేమ్ ఆడడం అన్నది మంచి పద్ధతి కాదు. ఇవాళ వచ్చి పసుపు రైతులు ఇట్లున్నారు, గల్ఫ్ బాధితులు అట్లున్నారు అని మొసలి కన్నీళ్లు గారుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు నేను ప్రశ్న వేస్తా ఉన్నా. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మరి ఎందుకు ఆనాడు మాట్లాడలేదు? ఎందుకు ఆనాడు గల్ఫ్ బాధితుల గురించి పట్టించుకోలేదు? 2006 నుంచి 2011 వరకు మీరు పెట్టినటువంటి గల్ఫ్ బాధితుల సంఘానికి సంబంధించిన బోర్డు ఏదైతే ఉంటుందో ₹1 నిధి కూడా ఆనాడు దానికి ఎందుకు ఇవ్వలేదు? ఆనాడు ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇటువంటి అంశాలు ఎన్నికలు రాగానే మీకు అందరికీ కూడా గుర్తు రావడం అన్నది బాధాకరం. ఇంకా చాలా విషయాలు చెప్పారు, వీళ్ళకి ఎంఎస్పీ ఇస్తాం, వాళ్ళకి ఎంఎస్పీ ఇస్తాం, ఈ పంటకి ఇస్తాం అని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చివరి గింజ కూడా ఎంఎస్పీ లేనటువంటి పంటలను ఎర్రజొన్నలైనా, శనగలైనా, కందులైనా, మొక్కజొన్న అయినా ఏవైనా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులు ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు, బజార్లో విడిచిపెట్టలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు చాలా చాలా విషయాలు మాట్లాడి విద్యార్థిని యువతను మొత్తం నెగ్లెక్ట్ చేసిందని చెప్పి చెప్పడం జరిగింది. రాయ్బరేలీ, అమేథీ 2 కాన్స్టిట్యున్సీస్
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నెహ్రూ గాంధీ కుటుంబాల్లోనే ఉన్నాయి. కానీ ఇవాళ ఎంత అధమ స్థాయిలో ఉన్నాయంటే సోషల్ డెవలప్మెంట్ ఇండిసెస్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కాన్స్టిట్యున్సీస్గా చెప్పేటటువంటి ఝాన్సీ కానీ ఇతావా కానీ మన దేశంలో అత్యంత పేదలుగా చెప్తారు. వాటికంటే కూడా తక్కువ స్థాయిలో ఇవాళ అమేథీ నియోజకవర్గం ఉంది. మరి మీరు ప్రాతినిధ్యం వహించేటటువంటి పార్లమెంట్ సెగ్మెంటే ఇట్లా ఉంటే మీరు దేశం మొత్తం తిరిగి తెలంగాణలో బాగలేదు, తెలంగాణ ఇట్లా ఉంది, తెలంగాణ అట్లా ఉందని వంకలు పెడితే విన్నటువంటి వాళ్ళు దేశం అంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. డిసెంబర్లోనే పార్లమెంట్ సెషన్ ఉంది. ఈ పార్లమెంట్ సెషన్లో కూడా తెలంగాణ ఎంపీలో ఖచ్చితంగా మేము కొన్ని విషయాల్లో కొట్లాడబోతా ఉన్నాం. ఈ అంశాలలో మీ మద్దతు ఉంటుందా ఉండదా స్పష్టంగా మీరు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నిజంగా మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే మేము ఈ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో పార్లమెంట్లో మీరు కూడా మాతో పాటు కలిసి రావాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొదటిది, ముస్లింలు ఎస్టీల కోసం అడుగుతున్నటువంటి 12% రిజర్వేషన్ మీద తెలంగాణ ఎంపీలందరం కూడా డిమాండ్ చేస్తాం. దానిలో మీరు కలిసి వస్తారా? 2, జాతీయ పసుపు బోర్డుని ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తాం. దాంట్లో మీరు కలిసి వస్తారా? 3, తెలంగాణకు సంబంధించినటువంటి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో మీరు కలిసి వస్తారా? సింగరేణి కార్మికుల మీద లేనిపోను ప్రేమను మీరు భూపాలపల్లి సభలో ప్రకటించారు. అవన్నీ పక్కకు పెట్టి సింగరేణి కార్మికుల కోసం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి పార్లమెంట్లో. దానికోసం మీరు కలిసి వస్తారా? అదేవిధంగా తెలంగాణకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పి ఎన్నో రోజులుగా మా పార్లమెంటరీ నాయకుడు జితేందర్ రెడ్డి గారైనా మేమందరమైనా పార్లమెంట్లో పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటిలో ఈ పోరాటంలో మీరు కలిసి వస్తారా? ఈ 5 అంశాలను డిసెంబర్లో మేము పార్లమెంట్లో లేవనెత్తుతాం. వీటిలో మీరు కలిసి వస్తే మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు, కలిసి రాకపోతే మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేనట్టు. आज राहुल गांधी जी से मैं पूछना चाहती हूँ, सवाल करना चाहती हूँ, तेलंगाना में जब इलेक्शन का माहौल आता है तो आपको तेलंगाना में बहुत ज़्यादा प्यार आ जाता है. आप तेलंगाना में रैली अटेंड करते हो और सवाल ये करते हो कि पिछले 4 सालों में कुछ भी हुआ नहीं है. मैं राहुल जी से इतना ही कहना चाहती हूँ, आप अमेठी में 15 साल से सांसद हैं. आज अमेठी का हालत क्या है ये देश की पूरी जनता जानती है, मुझे बोलने की ज़रूरत नहीं है. लेकिन तेलंगाना आज पूरे इंडिया में नंबर 1 स्टेट है. एक में नहीं, बहुत सारे इश्यूज में तेलंगाना आज नंबर 1 स्टेट है. तेलंगाना इज अ वेलफेयर स्टेट. तेलंगाना पीपल आर हैप्पी. तेलंगाना इज प्रॉस्परस. तो आप ये इलेक्शन के टाइम पे आके ये जो झूठी प्यार तेलंगाना के लोगों के साथ जता रहे हो, इसको बंद कीजिए. राहुल गांधी जी, आपके नाम में ही गांधी है, लेकिन आपके काम में गांधी नहीं है. आपके काम में जब गांधीगिरी आएगी तब इस देश की जनता को कुछ फायदा पहुंचने वाला है. आप तेलंगाना में आके इतनी झूठे बातें बता के तेलंगाना के आवाम को, पर्टिकुलरली निजामाबाद कॉन्स्टिट्यूंसी में आके आपने इतनी सारी बातें कहे हैं, तो हमारे निजामाबाद की पब्लिक को सच क्या है झूठ क्या है बताने का रिस्पॉन्सिबिलिटी मेरे ऊपर है एज ए मेंबर ऑफ पार्लियामेंट. इसीलिए मैं आपसे ये सवाल कर रही हूँ. हमारे निजामाबाद में हल्दी किसान बहुत ज़्यादा तादाद में है. मैं निजामाबाद के सांसद के हैसियत से पार्लियामेंट में खड़े होके पिछले 4 सालों से लड़ाई लड़ रही हूँ कि नेशनल टर्मरिक बोर्ड बननी चाहिए. आपने नेशनल टर्मरिक बोर्ड की बात पहले बार आपने आज आके तेलंगाना में बोला है, लेकिन कभी आपने पार्लियामेंट में इस चीज़ में तेलंगाना के फार्मर के साथ सपोर्ट नहीं किया, आप खड़े नहीं हुए. तो सिर्फ और सिर्फ आपका प्यार इलेक्शन के लिए है, वोट के लिए है, किसान के लिए नहीं है. ये बात आज तेलंगाना की जनता समझ चुकी है. मैं राहुल गांधी जी से डिमांड करना चाहता हूँ, कल के दिन पार्लियामेंट दिसंबर में है. इस दिसंबर के सेशन में तेलंगाना के सांसद सारे तेलंगाना के इंटरेस्ट में काफ़ी सारे मुद्दे उठाने वाले हैं. अगर आपको सही में तेलंगाना के जनता से लगाव है, सिर्फ ये चुनाव का प्यार नहीं है, तो क्या आप इन चीज़ों पे हमारा सपोर्ट करके पार्लियामेंट में खड़े हो सकते हैं क्या? मैं आपसे सीधा सवाल करना चाहती हूँ. पहले तो बात यह है कि हम जो BCs का, मुस्लिम्स का और STs का 12% रिजर्वेशन डिमांड कर रहे हैं, उस डिमांड के साथ क्या आप पार्लियामेंट में हमारे साथ खड़े होकर बीजेपी गवर्नमेंट से लड़ेंगे? दूसरी बात यह है, जो नेशनल टर्मरिक बोर्ड के इश्यू पे आपका सरकार जब बनेगा, लेकिन फिलहाल आप सांसद हैं, क्या आप एक चिट्ठी नरेंद्र मोदी जी को लिख सकते हैं? तीसरी बात यह है कि तेलंगाना में जो रीडिज़ाइन किया हुआ प्रोजेक्ट
विच इज द लाइफलाइन ऑफ तेलंगाना, कालेश्वरम प्रोजेक्ट को नेशनल स्टेटस देने में आप तेलंगाना सांसद के साथ कंधे से कंधा मिला के क्या तेलंगाना के जनता के पक्ष में कल पार्लियामेंट में लड़ाई कर सकते हैं क्या? तीसरी चौथी बात यह है, आपने सिंगरेनी कोल माइन वर्कर्स के बारे में बात किया है। सिंगरेनी कोल माइन वर्कर्स का इनकम टैक्स एग्जेम्पशन के लिए हम पिछले 4 सालों में कई मर्तबा सेंट्रल गवर्नमेंट से डिमांड किया है, लेकिन उनसे जवाब नहीं आया। क्या कल आप पार्लियामेंट में सिंगरेनी वर्कर्स के आईटी एग्जेम्पशन के बारे में खड़े होके हमारे साथ देंगे? लास्ट बात यह है, आप आंध्रा के स्पेशल स्टेटस के बारे में बोलते हैं, लेकिन क्या तेलंगाना के इंडस्ट्रियल इंसेंटिव्स के बारे में कल आप पार्लियामेंट में तेलंगाना के सांसदों के साथ दे सकते हैं क्या? बीजेपी गवर्नमेंट के साथ आप लड़ाई कर सकते हैं? ये मुद्दे तेलंगाना के लिए इम्पोर्टेंट है। ये मुद्दे चुनावी नहीं हैं, लेकिन तेलंगाना लोगों के लिए हमेशा हमेशा के लिए उनको मदद करने वाले मुद्दे हैं। अगर ऐसे बातों पे आप हमारे साथ खड़े होकर बात करोगे तो तेलंगाना की जनता मानेगी, लेकिन आप सिर्फ चुनाव के लिए आके बहकाने वाले बात बता के जाओगे तो ये ठीक नहीं है। एज अ यंग पॉलिटिशियन, एज अ अपकमिंग लीडर एंड supposed face of Congress party and future Prime Minister of this nation, I would only like to request you, do not play for the elections. Please work for the next generation. Thank you. Jai Telangana.